ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంగా పరిగణించబడుతుంది. ఈ దేశం 75 సంవత్సరాలు అయినా సరే ఇంకా ఐక్యంగా ఉంది. అనేక మతాలు అనేక కులాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం చాలా బలంగా ఉంది. విదేశాలలో కూడా మనకి పలుకుబడి పరపతి ఉన్నాయి. ఇవాళ భారతదేశం అత్యున్నతమైనటువంటి ఆర్థిక స్థితి కలిగి ఉందని చెప్తున్నారు. ఆ చెప్పడానికి కారణం ఏంటంటే రాజ్యాంగమే బలం మనకి. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యవస్థను కూడా ఆ రాజ్యాంగంలో భాగమే. అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగింది అంటే రాజ్యాంగం మీద కూడా దాడి జరిగింది. అందుచేత ఏంటంటే ఇది రాజ్యాంగం మీద దాడి, మన ప్రజాస్వామ్యం మీద దాడి, మన న్యాయ వ్యవస్థ మీద దాడి. మన న్యాయవాదులకు అవమానకరమైనటువంటి విషయం. మన న్యాయవాదులు న్యాయ వ్యవస్థ అత్యున్నతంగా పరిపాలించబడడానికి మనం పునాదులం. మన పునాదులను వీక్ చేయడానికి ఒక న్యాయవాదికి న్యాయమూర్తికి మధ్య ఒక అగాధం సృష్టించడానికి జరిగే కుట్ర కూడా కావచ్చు. ఒక న్యాయవాది చేసినప్పటికీ కూడా ఆ న్యాయవాది హేతుబద్ధంగా నిజంగా అతనికి బాధ